హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రతన్ టాటా పరిచయం అక్కర్లేని పేరు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. వ్యాపారంలో నిజాయితీగా ముందుకెళ్లి విజయాలు సాధించొచ్చు అని నిరూపించిన వ్యక్తిగా ఎందరికో అద్భుతంగా ఆయన ఆదర్శంగా నిలిచారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ అనేక స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు సైతం పెట్టారు. ఆయన అండతో వ్యాపారంలో రాణిస్తున్న వారు చాలామందే ఉన్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మనందరి కోసం. ఒకసారి రతన్ టాటాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రుల మధ్య దూరం ఏర్పడి చివరికి వారి విడాకులకు దారి తీసింది. విడాకుల తర్వాత రతన్ టాటాను ఆయన అమ్మమ్మ దత్తత తీసుకుని పెంచారు. తర్వాత చదువు కోసం న్యూయార్క్ వెళ్లి తన చదువు పూర్తి చేశాడు. ఆయన అమెరికాలో ఉన్న సమయంలో మనమందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సంఘటన జరిగింది. అమెరికాలో చదువుతున్న సమయంలో రతన్ టాటా ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ అమ్మాయి కూడా ఆయనతో ప్రేమలో పడి పెళ్లికి అంగీకరించింది. ఇంతలో రతన్ టాటాకు భారత్ నుంచి తన అమ్మమ్మ నుంచి కాల్ వచ్చింది. ఆమె తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారని, ఆమె కోలుకునే అవకాశం లేదని వెంటనే ఇండియాకి తిరిగి వచ్చి తనని కలుసుకోవాలని అతనికి తెలియజేశారు. తన అమ్మమ్మ సలహాను అనుసరించి రతన్ టాటా భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. అతడు తనకు కాబోయే భార్యకి పరిస్థితిని వివరించాడు. తనతో పాటు భారతదేశానికి రావాలని కోరాడు. అయితే అమెరికా ఇండోనేషియా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతుర్ని భారత్కు పంపడానికి ఇష్టపడలేదు. రతన్ టాటా భారతదేశానికి తిరిగి వచ్చేశారు. అయితే ఆయన వచ్చిన కొద్ది రోజులకే ఆమె తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిపించారని తెలిసింది. ఈ మాట విన్న రతన్ టాటా షాక్కి గురయ్యారు. ఆ రోజే నిర్ణయించుకున్నారు పెళ్లి చేసుకోకూడదని. తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి చేసిన వాగ్దానం అతని నిర్ణయానికి మరో కారణం. రతన్ టాటా స్వయంగా తన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు. రతన్ టాటా ఆయన ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. 1998లో రతన్ టాటా టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాయి. దాంతో అందరూ టాటా ఇండికాను అమ్మేయాలని సలహా ఇచ్చారు. దానికి టాటా కూడా ఒప్పుకొని ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మకం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి టాటా మరియు ఆయన టీం వెళ్లారు. అయితే ఆ మీటింగ్లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో, మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారని టాటాను మరియు ఆయన టీంని అవమానించారు. దాంతో టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి చేరుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత టాటా ఇండికా నష్టాల నుంచి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి జాగ్వార్, ల్యాండ్ రోవర్ 2 కంపెనీలను తాను కొంటానని ఆఫర్ ఇచ్చాడు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుంచి ముంబైకి చేరుకొని రతన్ టాటాను కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్లను 9,300 కోట్ల రూపాయలకు టేక్అవుట్ చేసి ఆ రెండింటిని మళ్ళీ లాభాల బాట పట్టించారాయన. ఆ విధంగా తన్ను ఎవరైతే అవమానించి తక్కువగా చూశారో వాళ్లే తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు రతన్ టాటా. ఒకసారి రతన్ టాటా కారులో ప్రయాణిస్తూ ఉండగా 4 సభ్యులతో కూడిన కుటుంబం వర్షంలో ఒకే స్కూటర్ పై వెళ్తుండడం గమనించారు ఆయన. ఆ దృశ్యం భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాలు, ముఖ్యంగా కారు కొనలేని వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలను అర్థం చేసుకునేలా చేసింది. భారతదేశంలోని చాలా రోడ్డు యాక్సిడెంట్లు మోటార్ సైకిల్స్ పైన జరుగుతున్నాయని ఆయన తెలుసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రతన్ టాటా గారు టాటా నానో కారుని లాంచ్ చేశారు. ఇది పేద భారతీయుల కుటుంబాలకు సురక్షితమైన ప్రత్యామ్నాయ వాహనంగా లాంచ్ చేయబడింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కూడా ఈ కారును కొనుక్కునే సురక్షితంగా ప్రయాణించేలా ప్రణాళిక రూపొందించడమే నానో ముఖ్య ఉద్దేశ్యం. రతన్ టాటా గురించి చాలా కథలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతను, అలాగే వ్యాపార నైతికత పట్ల అతని నిబద్ధతను హైలైట్ చేస్తూ ఉంది. ముంబైలోని తాజ్ హోటల్పై ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు ఒక ముఖ్యమైన సంఘటన చోటు చేసుకుంది. ఉగ్రముఖులు తాజ్ హోటల్ చుట్టుముట్టినప్పటికీ టాటా గ్రూప్ ఉద్యోగులు విశేషమైన ఐడియాని ప్రదర్శించారు. హోటల్లో ఉన్న గెస్ట్లను కాపాడడానికి వాళ్ళు ప్రాణాలను కూడా పణంగా పెట్టారు. దాడి సమయంలో తాజ్ హోటల్ మేనేజ్మెంట్, అతని భార్య, కూతురు కూడా ఉన్నారు. వారి గదిలో మంటలు చెలరేగాయి. కానీ మేనేజర్ ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నారు. అతను తన కుటుంబం పట్ల, అతిథుల పట్ల అపారమైన బాధ్యతను ప్రదర్శించారు. అప్పుడు ఈ సంఘటన తర్వాత ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటాను స్టాఫ్ను ఉద్దేశిస్తూ టాటా గ్రూప్లో మీరు ఎలాంటి వాళ్ళను హైర్ చేసుకుంటారని అడిగారు. ఆయన నవ్వుతూ ఇలా స్పందించారు, ఉద్యోగాల నియామకాల్లో అన్నిటికంటే నిజాయితీకి
కంపెనీ విలువ ఇస్తుంది అని చెప్పారు. చిత్తశుద్ధి లేని ప్రతిభ పనికిరాదు అని, నిజాయితీ గల వ్యక్తులను నియమించుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్తో పాటు ఆయన్ను సత్కరించారు. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయన డాక్టరేట్తో సత్కరించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావడం మనం గర్వించదగిన విషయం. రతన్ టాటా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటో, పాఠాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. రతన్ టాటా ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని వాగ్దానం చేశారు. ఆమె మరొకరిని వివాహం చేసుకున్న తర్వాత కూడా అతను తన మాటకు కట్టుబడి ఉన్నాడు. పెళ్లి మానుకున్నారు. రెండవది, మిమ్మల్ని అవమానించిన వారికి మీ సక్సెస్తో సమాధానం చెప్పండి. ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూశారో వాళ్ళనే తమ దగ్గరికి వచ్చేలా చేసుకుని వాళ్ళకి తగిన సమాధానం చెప్పారు తన విజయంతో. మూడవది, ఇతరుల ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రతన్ టాటా సామాజిక సమస్యలను పరిష్కరించడంలో తన నిబద్ధతను చూపుతూ సామాన్య ప్రజల సొంత కారు కలను నెరవేర్చడానికి 2009లో ₹1,00,000 కారు నానోను రతన్ టాటా విడుదల చేశారు. మరి రతన్ టాటా గురించి మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.